ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1వ చరణం. ఐ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్, హీ ఇన్క్లైన్డ్ టు మీ and heard my cry. Psalms chapter 40 verse 1. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడైనటువంటి దావీదు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, ఆయన దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడు, అప్పుడు దేవుడు అతని మొర ఆలకించాడు అని. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనకు చాలాసార్లు సహనం ఉండదు కదండి. సహనముతో దేవుని మాటలు వినలేము, ఓపిక తెచ్చుకొని మందిరంలో కూర్చోలేము. దేవుని కార్యాల కోసమైతే ఎంత మాత్రమూ వెయిట్ చేయలేము. అన్నీ కూడా త్వరగా పొందుకోవాలని, వెంటనే వచ్చేయాలనే ఆలోచన మనది. కనిపెట్టుకొని ప్రార్థించండి, దేవుని కార్యం కోసం ఎదురు చూడండి అంటే ఒక 2 రోజులు 3 రోజులు ప్రార్థిస్తాడు, ఏ కార్యం జరగలేదండి, ఏ అద్భుతము మేము చూడలేదండి అని చాలా సింపుల్గా తీసి పారేస్తారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రార్థనా పరులందరూ ప్రార్థించగానే వెంటనే జవాబు పొందుకున్నారా? దేవుడు వారి అవసరాన్ని బట్టి, ఆయన ప్రణాళికను బట్టి వారికి వాటిని అనుగ్రహిస్తూ వచ్చాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకున్న వారు ధన్యులు అని. మనము కనిపెట్టుకొని ప్రార్థించాలి. చాలా సందర్భాల్లో మనము ప్రయాణించాలని, వేరే ఊరు వెళ్ళాలని బస్టాండ్కో రైల్వే స్టేషన్కో వెళ్తాం, కానీ ఆ ట్రైను లేదా బస్సు అనుకున్న సమయానికి రానప్పుడు, గంట ఆలస్యం అవుతుందని చెప్పినప్పుడు మనం వాటి కోసం వెయిట్ చేస్తాం కదండి. వచ్చేది ఆ బస్సేనా అని కనిపెట్టుకొని మరీ చూస్తాం. ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని, ప్రయాణము క్యాన్సిల్ చేసుకోవాలని ఎవ్వరూ ఆలోచించరు. ఎన్నోసార్లు ఎన్నో అప్లికేషన్స్ పెట్టుకుంటుంటాం, వాటికి వెంటనే జవాబు రాదు, అయినా సరే వెయిట్ చేస్తాం. ఈ లోక సంబంధమైన చాలా విషయాల్లో మనమందరము సహిస్తాము, సహనముతో కనిపెడతాము, కానీ దేవుని దగ్గర మాత్రం కనిపెట్టుకోలేము. దేవుని యొక్క గొప్ప కార్యాల కోసం ఓపిక కలిగి ఉండలేము. కానీ ఈరోజు దావీదు భక్తుడు అంటున్నాడు, నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటాను, నా దేవుడు నా మొర వినేంత వరకు నేను వేచి ఉంటాను అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, సహనముతో ఉండడం వలన నష్టమేమీ ఉండదండి, అన్ని లాభాలే. దేవుడు అంటున్నాడు, నీ సహనమును నేను చూచి తిని అని. అవును, నీవు నీ భర్త చేత మాటలు పడుతూ, కొన్నిసార్లు దెబ్బలు తింటూ ఓర్చుకొని నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు సహనము కలిగి జీవిస్తున్నావు. దేవుడు దాన్ని తప్పకుండా చూస్తాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో అందరూ నిన్ను వెనక్కి నెట్టేస్తూ కావాలని నీకు ఉన్నతమైన స్థితి రాకుండా చేస్తూ ఉన్నప్పటికీ దేవుని కార్యాల కోసం సహనముతో కనిపెట్టుకొని ఉన్నావు. దేవుడు చూస్తున్నాడు. నీపై నిందలు వేసినా, నిన్ను మాటల చేత నొప్పిస్తున్నా, తిరిగి ఒక్క మాట అనకుండా, తిరిగి వారిని దూషించి నీ సాక్ష్యమును పాడు చేసుకోకుండా దేవుని కోసం కనిపెడుతున్నావు. ఆయన చూస్తున్నాడు. నీ సహనమునకు ఖచ్చితంగా ప్రతిఫలము వచ్చే తీరుతుంది. సకల జనులకు మీ సహనమును తెలియజేయుడి అని లేఖనములు సెలవిస్తున్నాయి. మన యొక్క ఓర్పును బట్టి మనకు మంచే జరుగుతుంది, కానీ చెడు జరగదండి. ఎన్నో పెద్ద పెద్ద గొడవలు, ఎన్నో సమస్యలు మన దగ్గరికి రాకుండా ఆగిపోతాయి. ఈ లోకంలో ఎన్నో హత్యలు, ఎన్నో గొడవలు జరుగుతున్నాయంటే దానికి కారణం మనుషుల్లో సహనము లేకపోవడం వల్లనే. ఒక్క మాటతో పోయేదానికి ఎంత పెద్ద గొడవగా చేసుకుంటారు. ఎప్పుడైనా జైల్లో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న వ్యక్తిని కలిసి మనం అడిగితే చాలామంది చెప్పే సమాధానం, ఆ రోజు నేను కొంచెం సేపు ఓపిక పట్టుంటే, ఒక్క మాట అన్నా తలదించుకొని వెళ్ళుంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడని కాదు అని వారు పశ్చాత్తాపడుతుంటారు. దేవుడు ఆయన బిడ్డలమైన మనకు
సహనమును, ఓర్పును కూడా ఇస్తాడు. విశ్వాసులుగా మారాక ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నారు. ఎన్నో అద్భుతాలు ఎంతోమంది చూస్తున్నారు. అంటే మనందరికీ యేసయ్య చూపించిన సహనమే ఆదర్శం. ఆయన్ని కొట్టినా, తిట్టినా, ముఖం మీద ఉమ్మి వేసినా తిరిగి ఒక్క మాట కూడా అనలేదండి. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు దేనికోసమో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో సహనముతో ప్రార్థించు. ఆయన ఆ కార్యము నీ జీవితంలో చేస్తాడని విశ్వసించు. అది ఏదైనా సరే జరిగి తీరుతుంది. నీ ఆరోగ్యం మంచిగా అవ్వాలని, నీ కుటుంబము కట్టబడాలని, నీ ఆర్థిక పరిస్థితి కుదుటపడాలని, నీ బిడ్డల్లో మారు మనసు రావాలి అని, ఇలా నీవు దేని గురించి అయితే దేవుణ్ణి అడుగుతున్నావో దానిని గురించి ప్రార్థించడం ఆపకు. దావీదు భక్తుడు ఎలా అయితే సహనముతో కనిపెట్టుకొని ఉండి దేవుని కృపను పొందుకున్నాడో, నీవు సహనముతో కనిపెట్టుకొని ఉంటే నీవు అడుగుతున్నవి అన్నీ కూడా నువ్వు పొందుకోగలవు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, విశ్వాసముతో అద్భుతం జరుగుతుంది అనే నమ్మకంతో జీవించు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర పూర్ణుడా, వాత్సల్యత గల దేవా, తల్లి మరచిన, తండ్రి విడిచిన, విడువని ఎడబాయని ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు నా వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించినందుకు స్తోత్రములు ప్రభువా. అవునయ్యా, మరి తండ్రి, మీ మాటలు వింటున్న మేము సహనముతో మీ యొక్క సన్నిధిలో ప్రార్థించాలని, సహనముతో ఉండాలని, ఆ సహనముతో ఉన్నప్పుడే మా జీవితంలో అద్భుత కార్యాలు మీరు జరిగిస్తారని, మీపైన విశ్వాసం ఉంచి అయా ప్రతి విషయంలో మీకు మొర్రపెట్టేటువంటి మనస్సును మాకు మీరు అనుగ్రహించమని తండ్రి బ్రతిమిలాడుకుంటున్నాము. అయా మీరు తండ్రి మీ యొక్క కృపను పొందుకున్న వారముగా మేము ఉండాలని తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా సహనము లేక వారి యొక్క జీవితాలను పతనము చేసుకుంటున్నారో వారితో మీరు సూటిగా మాట్లాడిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా అయా దేని కొరకు ప్రభువా మరి ఆశపడి ఉన్నారో ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు అయా, మరి ప్రార్థన ద్వారా వారి యొక్క ఆశను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకొనండి. అయా సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము. దీర్ఘకాలిక రోగాలతో బాధించబడుతున్న బిడ్డలకు యేసు నామములో సంపూర్ణ విడుదలను దయచేయండి. అపవాది క్రియలను లయపరచండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అయా మరి తండ్రి వారికి ఉన్నటువంటి అయా రుణ భారాల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. ఎలా అప్పు తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. ప్రభువా అయా నీవు అప్పు ఇచ్చేవాడుగానే ఉందువు కానీ అప్పు తీసుకొనువని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆ యొక్క వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చుటకు సహాయము దయచేయండి. అదేవిధంగా నా తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు వీటన్నిటి నుండి వారికి విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా వృద్ధాప్యంలో ఉన్న వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. అయా వారిని శారీరకంగా, మానసికంగా మీరే బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయా వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి. అయా చేతి పని చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. అయా సంతానము లేని బిడ్డలకు తండ్రి సంతానమును అనుగ్రహించమని, నీ సంతానపు వారు ఇసుక రేణువుల వలె విస్తారమగుదురని మీరిచ్చిన వాగ్దానము వారి జీవితంలో ఫుల్ఫిల్ చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. ఎలా దేశాన్ని పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానమును, సమయోచితమైన జ్ఞానమును అధికారులకు మీరే దయచేయమని వేడుకుంటున్నాము. అయా మరి దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చేసే పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపండి. అనేక ఆత్మలను రక్షించే భాగ్యము వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము. తండ్రి ఏ ఏ దేశాల్లో మీ యొక్క బిడ్డలు మిమ్మల్ని ప్రేమించే వారు ఉన్నారో ప్రభా అయా వారిని తండ్రి మీరు ఇంకా బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి, లేవనెత్తండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. అయా ఇంకా ప్రభా ఏ సమస్యతో ఉన్నా, ఎటువంటి
ఆదరణ లేకయున్న ప్రభా, ఆదరణకర్తమైన దేవ, మీరే వారిని ఆదరించి బలపరచమని, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీరు ఆలకించి మాకు ప్రార్థనకు సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.